ఫస్ట్ ప్రతి మనుషుడు గుర్తుపెట్టుకోలేడు, సేవకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా. ఎదుటి వాళ్ళ నేను చూపించే ఆరోపణ నా దేవుని దృష్టికి అది నలుసే, కానీ నా విషయంలో దేవుడు నా మీద ఆరోపిస్తున్న ఆరోపణ ఒక దూలం. కాబట్టి ముందు ఎదుటి వాళ్ళ సంగతి సెకండు, ముందు అసలు నా బతుకేంది, నా సంబడం ఏంది, నా వ్యవహారం ఏంది, నా సంసారం ఏంది, నా కథ ఏంది, కమామిషి ఏందని ముందు నన్ను నేను విమర్శించుకోవాలి అని దేవభక్తి సాధకుడైన వాడికి ఫస్ట్ ఈ పాఠం అర్థం కావాలి. వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు దేవుని చేతిలో ఆశీర్వదించబడతాడు, వాడు వాడబడే అవకాశం ఉంది. ఈ ఈ ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని లక్ష్య పెట్టకుండా ఎదుటి వాళ్ళ విషయంలో పొద్దస్తమానం వెతుకులాటలో ఉన్నట్లయితే రేపు జడ్జిమెంట్లోకి వెళ్ళినప్పుడు అయ్యా చాలామంది రంధ్రాలు వెతికావు, నీ సంగతి ఏందని అడిగినప్పుడు తెల్లముఖం వేసుకొని చూసుకోవాలి. నేను బాగానే ఉన్నాను కదా దేవా అంటే, ఎక్కడ్రా నువ్వు వాళ్ళందరిలో చూపించిన లోపాలేమో నలుసులురా, నీ దగ్గర ఇంతలా దూలం ఉందని ఎవడి బతుకు వాడికి చూపిస్తే రేపు గాలి తుస్సున పోయింది. అందుకే నేనైనా నన్ను వెంబడించేటువంటి ఏ బిడ్డకైనా, సేవకుడైనా, విశ్వాసం అందరికైనా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం అనేది నేర్చుకోండి.